హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు 360 దిస్ ఇస్ చంద్ర. సో ఇప్పుడు ఒక పర్సన్ దగ్గర అయితే మనం ఉన్నాం అనమాట. లైక్ ఒక పర్సన్ కి లక్ అనేది ఒకసారి వస్తుంది, కాకపోతే ఈ పర్సన్ కి 2 సార్లు వచ్చింది. ఈ ఎంత గట్టిగా మేనిఫెస్ట్ చేశారో తెలియదు, ఎంత గట్టిగా కోరుకున్నారో తెలియదు. అనుకున్నది జరగాలని అదే గట్టిగా కోరుకుంటే అవుతుంది అనే దానికి ఒక ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈ పర్సన్ అని చెప్పుకోవచ్చు. బికాస్ ఆ పర్సన్ ఇప్పుడు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సో అన్న, హాయ్ అన్న. హాయ్ బ్రో, బాగున్నాను అన్న. సో ఎలా అనిపిస్తుంది బయటకు వచ్చిన తర్వాత? ఎలిమినేషన్ అనేది ఫేర్ గా అయిపోయింది, నేను రావడం కరెక్టే అనిపిస్తుందా? యాక్సెప్ట్ బ్రో, జనాల డెసిషన్, దాన్ని ఎవడ కావాలని లేడు. జనాలు డెసిషన్ ఇచ్చారు, దాన్ని తీసుకొని బయటకు వచ్చేసాను అంతే. అండ్ ఐఎమ్ సో హ్యాపీ, సీరియస్లీ. ఏదైతే అనుకుని వెళ్ళానో అది సాధించాను. ఇంకా అంతకుమించి ఏం కావాలి. సీజన్ 7 లో బేసిక్ గా నేను బయటకు వచ్చేటప్పుడు ఒక అన్నంటే కారింది అని నేను అప్పుడు బాగా ఫీల్ అయ్యా. అమ్మ రాలేదు, వెళ్తున్నాను బయటికి, ఇంకొక అవకాశం వచ్చిద్దేమో క్యాజువల్ గా, మేబీ ఇంకొకసారి అవకాశం వచ్చిద్దేమో అనుకున్నా. మళ్ళీ అదే రూపంలో ఈ నెక్స్ట్ సీజన్ ఇమీడియట్ గా వచ్చిద్దని అసలు ఎక్స్పెక్ట్ చేయలే. తేజ అనేవాడు యూట్యూబ్ లో వీడియోలు చేసుకునేవాడు, ఈడేంది బిగ్ బాస్ ఏంది. ఇంట్లో మా అమ్మతో వచ్చి యూట్యూబ్ వీడియోస్ చూసేవాళ్ళం బిగ్ బాస్. సరదా అమ్మ నువ్వు వస్తావా నేను వెళ్ళినప్పుడు నువ్వు వస్తావా అంటే మా నాన్న నువ్వెందుకు వెళ్తావు అనేసేవాడు సరదాగా. అది ఒక ఇంట్లో కూర్చొని ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి వాళ్ళ అమ్మతో మాట్లాడుకునే కన్వర్సేషన్ రియాలిటీకి వచ్చేవాడికి అది నిజం అవుతుంటే, అరే ఏంట్రా ఇది, నేను ఒక 4 సంవత్సరాల క్రితం ఇదే మాట నేను మాట్లాడుకుంటే ఈ రోజు అదే నిజమయ్యింది అని. ఆబ్వియస్లీ అది మామూలుగా బజ్ కాదు, నాకు సెల్ఫ్ మోటివేషన్ ఇచ్చింది అది గట్టిగా. ఓకే, అదే అంటున్నాను, ఒక దాని గురించి గట్టిగా కోరుకుంటే అవుతుందని చూపించడానికి ఎగ్జాంపుల్ మీరు. ఎందుకంటే సీజన్ 7 లో చూసుకుంటే అసలు ఆంటీ రాలేదని మీరు ఎంత ఫీల్ అయ్యారో, దాని తర్వాత రీసెంట్ ఈ సీజన్ లో కూడా మీరు అసలు టేస్టీ తేజ అనే వ్యక్తి, ఒక అంత నవ్వించే వ్యక్తి, అంత ఎంటర్టైన్ చేసే వ్యక్తి, అంత బాగా ఆడే వ్యక్తి, ఆయన ఏడుస్తుంటే పాపం చాలా మంది ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు. నాకే తెలియదు నాకు అలాంటి నీళ్ళు వస్తాయి అని బేసిక్ గా. సో నిజం చెప్తున్నాం కదా, ఆ వీక్ ఎలా అనిపించింది అంటే బిగ్ బాస్ పక్కా అన్న వాళ్ళ మమ్మీని తీసుకురావాలి, ఏదో ఒక టైంలో వచ్చేస్తారని ఇంకా ఆడియన్స్ కూడా చాలా మంది కోరుకుని ఉంటారు. అండ్ మీ మేనిఫెస్టో చాలా గట్టిదే అన్నాం నిజం చెప్పాలంటే. నాది కాదు, ఎవరైనా మేనిఫెస్ట్ చేసుకుంటే అయితే శివాజీ గారు అదే చెప్పింది స్టేజ్ మీద. సో అండ్ ఆంటీ వచ్చారు, దానికి మీరు హ్యాపీ, మేము కూడా హ్యాపీ, ఆడియన్స్. సూపర్, థ్యాంక్ యూ. అండ్ అప్పుడు ఆ వీక్ నాకు బిగ్ బాస్ హౌస్ మేట్స్ తో పాటు బయట జనాలు కూడా బేవత్సమైన సపోర్ట్ ఇచ్చారు. అది ఇప్పుడు నేను బయటకు వచ్చి నాకు చూసుకొని ఆ రీల్స్ గానీ ఆ వీడియోస్ నాది అమ్మ ఫోటోలు పెట్టి వాళ్ళు పాటలు పెట్టి ట్యాగులు చేసి ఎన్నెన్ని ఉన్నాయో ఊరి దేవుడు, కొన్ని వందలు వచ్చినాయి నాకు. అరే ఇంత అభిమానాన్ని చూపించారా నా మీద అని. సీరియస్లీ మీరందరికి మళ్ళీ పేరున ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా అంత మించి నేను ఏం చెప్పలేను. టేస్ట్ తేజ అనే వ్యక్తి లాస్ట్ సీజన్ లో మేము చూసేంత వరకు అయితే బాగా ఎంటర్టైన్ చేస్తాడు, గేమ్స్ పరంగా బాగా ఆడతాడు. బట్ టేస్ట్ తేజ అనే వ్యక్తి ఇంత ఇంటెలిజెంట్ కూడా మేము కొంచెం చూసేసాము. బట్ ఈ సీజన్ లో వచ్చేసరికి ఏదో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడేసి ఒరిజినల్ మ్యాచ్ దిగినట్టు ఒక రేంజ్ లో అయితే ఆడారు గేమ్ అయితే. ఆటో టాస్క్ కానివ్వండి, బస్తా టాస్క్ అయితే ఎలా అనిపించింది అంటే ఒక వీరుడు పోరాడుతున్నాడేమో అని అనిపించింది. ఎందుకంటే మీరు అవినాష్ గారు అసలు గౌతమ్ గారు మహబూబ్ ఆడినంత మీ అంతా కూడా ఆడలేదు అనిపించింది. అదే వాళ్ళు బికాస్ అంటే వీళ్ళు డిఫెండింగ్ ఉన్నారు, మీరు అటాకింగ్ ఉన్నారు. దట్ మీ స్ట్రాటజీ వేరు, మీరు ఇంకా అవినాష్ గారి స్ట్రాటజీ వేరు, మళ్ళీ మారిపోయింది. సో అక్కడి నుంచి మళ్ళీ హోప్ వచ్చింది మీ క్లాన్ కి, అరే వీళ్ళు వెళ్ళి బస్తా వేస్తారు అనిపించింది. సో ఆ గేమ్ ఆడేటప్పుడు మాత్రం నాకు తెలిసినంత వరకు ఆ వీక్ లో మీ ఆడియన్స్ మాత్రం ఒక రేంజ్ లో తీసుకెళ్లిపోయారు మిమ్మల్ని. అప్పటి నుంచి తేజ గేమ్ ఆడితే ఎలా ఉంటుందని చూపించినట్టు అనిపించింది. అదే చెప్తున్నా బ్రో, నేను నా ఆట పరంగా నేను ఆడాను. బేసిక్ గా ఇక్కడ అదే ఆట తీరు కంటిన్యూ అయ్యి, ఒకవేళ అదే ఆట తీరు ఇంకొకరికి ఎవరికి పడినా గానీ అది నెక్స్ట్ లెవెల్ ఎలివేషన్ అయిపోయి వాడు వెళ్ళిపోయేవాడు, నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోయేవాడు. ఎందుకంటే బేసిక్ గా ఓపెన్ గా మాట్లాడుతున్నాయి ఇక్కడ. దెర్ ఈస్ నో పిఆర్ ఫర్ మీ. నా యొక్క యూట్యూబ్ లో వీడియోస్ ఎడిట్ చేసే శివాని నా వీడియోస్ ఎడిట్ చేసి సరదాగా పెట్టేవాళ్ళు కదా, సపరేట్ గా ఒక పిఆర్ ని పెట్టుకుని దీన్ని ఇలా చేయాలని కామెంట్స్ అది ఏమి లేదబ్బా. ఈ సీజన్ లో బేసిక్ గా నేను ఏదైతే కష్టపడి నాది నేను ఆట ఆడుకొని జనాల ఓట్ల ద్వారా సస్టైన్ అయ్యి నిలబడ్డా. ఓపెన్ గా చెప్తున్నా, నేను కూడా గట్టి పిఆర్ ని పెట్టుకుని ఉంటే ఈ రోజు నీ ముందు ఇక్కడ ఉండేవాడిని కాదు, హౌస్ లో నామినేట్ చేస్తూ ఉండేవాడిని. అండ్ పిఆర్ లేకపోవడానికి నేను ఒక సాకల్ని చూపియలే. కానీ ఇక్కడ నేను ఎందుకు ఈ ప్రస్తావన తీసుకొచ్చానంటే పిఆర్ సపోర్ట్ లేకుండా కూడా జనాలు నన్ను సపోర్ట్ చేసి ఇన్ని వారాలు అట్టి పెట్టారు, దానికి సో హ్యాపీ. అంటే ఇంట్లో చాలా మంది గేమ్ ఆడకుండా కూడా ఇక్కడ 8 వీక్స్ కాదు, ఆల్మోస్ట్ ఫైనల్ వీక్స్ వరకు చాలా మంది గేమ్ ఆడకుండా కూడా వచ్చేసారు. అది మీకు తెలుసు, జనాలకి తెలుసు.
కానీ గేమ్ ఆడిన వాళ్ళని ఎందుకు తీసేస్తున్నారు లేదా తీసేశారు, బయట ఎలిమినేట్ చేశారు, లేదు అది మనకి ఓటింగ్స్ అలానే వచ్చినాయి. ఓటింగ్స్ బ్రో, జనాలు చేసే దాని మీద ఉంటదిలే గాని ఎందుకు అంటే చెప్తున్నా కదా, కొంతమందికి ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ అనేది ఉంటది. ఓకేనండి, ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ ఉండటం అనేది బిగ్ బాస్ లో చాలా అంటే చాలా ప్లస్ పాయింట్. హౌస్ లోకి వెళ్ళిన తర్వాత క్రియేట్ అయ్యే ఫ్యాన్ బేస్ సపరేట్ గా ఉంటది. ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ తో హౌస్ లోకి వెళ్ళిన తర్వాత ఆ ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ తో పాటు హౌస్ లోకి వచ్చిన ఫ్యాన్ బేస్ రెండు కలిపి వాళ్ళకి ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ క్రియేట్ చేస్తది. ఇక వాళ్ళు నచ్చేస్తారు, నచ్చినప్పుడు వాళ్ళని తీసుకెళ్ళడానికి ఈ సెట్ ఆఫ్ ఆడియన్స్ ట్రై చేస్తారు, తీసుకుపోతూ ఉంటారు. ఇది ఎవరు అవునన్నా కాదన్నా ఇది సత్యం అబ్బా, కాదండి అంటారులే గాని నిజమండి. అండ్ ఇంకోటి అన్న, ఫస్ట్ ఎగ్ టాస్క్ నా పర్సనల్ గా, నేను బిగ్ బాస్ కంటిన్యూస్ గా చూస్తూ ఉంటాను. నాకు పర్సనల్ గా ఏమనిపించింది అంటే, గ్రూప్ గేమ్ అంటున్నారు కదా, ఎగ్జాక్ట్లీ బయట అది పోర్ట్రే అవుతుంది, క్లియర్ గా పోర్ట్రే అవుతుంది. బట్ నాకు సార్ ఎక్కడో వాళ్ళకి ఏమైనా సపోర్ట్ చేసినట్టు ఏమైనా అనిపించింది అంటే లాస్ట్ సీజన్ లో గ్రూప్ గేమ్ ఆడితే గ్రూప్ గేమ్ అన్నారు, ఈ సీజన్ లో గ్రూప్ గేమ్ ఆడితే అది గ్రూప్ ఏంటి, మీరు ఆడింది ఏంటి, ఇలా ఆడింది అక్కడ సార్ ఉంది. క్లారిటీగా మళ్ళీ ఒకసారి అర్థం చేసుకోండి. వాళ్ళు క్లాన్ గేమ్ అప్పుడు వాళ్ళు ఆడారు, అది నీ పరంగా తప్పై ఉండొచ్చు, వాళ్ళు అలాగే ఆడతారేమో, జనాలు చూస్తారు కదా నీకెందుకు అనే పాయింట్ చెప్పారు అక్కడ. తప్పు రైట్ అని సార్ చెప్పలా, అక్కడ జనాలు అదే కన్ఫ్యూజ్ అయి ఉంటారు. బేసిక్ గా ఆడితే తప్పేముంది అనేది క్లాన్లు వారీగా, ఓకేనా అండి, క్లాన్లు వారీగా. అండ్ మేబీ అది నిజంగా తప్పైతే జనాలు ఉన్నారు వాళ్ళు చూసుకుంటారు అనేది సార్ అక్కడ ఒక క్వశ్చన్ మార్క్ వేసి వదిలేశారు. అది ఎవరికి అర్థమైన రీతిలో వాళ్ళకి అర్థమైంది, దాని ప్రకారమే వాళ్ళు ఆట మార్చారు అక్కడ. అండ్ దట్ ఎగ్ టాస్క్ మీరు ఏదైతే చేశారో తప్పు, బట్ ఎవరికి చాలా మంది తప్పు అనిపించలేదు. అసలు బేసిక్ గా దాని గురించి ఏం డిస్కషన్ జరిగిందో కూడా నాకు తెలియదు, అంటే నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. చెప్పండి ప్లీజ్. సర్టన్ పీపుల్ ఆఫ్ ఆడియన్స్ ఎలా ఉన్నారంటే అన్న, తేజ ఏసీ అన్నట్టే ఉన్నారు. బికాస్ అక్కడ యష్మి గారు తగ్గట్లేదు, మీరు తగ్గట్లేదు. సో మీరు వేసేసారు, అది మీ పాయింట్ ఆఫ్ వ్యూ. మీ ప్లేస్ లో నేనున్నా, వేరే వాళ్ళు ఎవరున్నా వేసేస్తారు. బికాస్ ఆ పాయింట్ అలా ఉంది, మీరు రైజ్ అయ్యారు, వేసేసారు. నేనైనా వేసేస్తాను, ఎవరైనా వేసేస్తాను. సర్టన్ పీపుల్ ఆఫ్ ఆడియన్స్ కి తప్పు అనిపించలేదు. మళ్ళీ ఈ డిస్కషన్ ఎప్పుడు, మళ్ళీ మీరు నిఖిల్ గారితో మాట్లాడేటప్పుడు నేను చేసిన తప్పని నేను ఒప్పుకుంటున్నాను, అక్కడ మీరు లేచారు. ఫస్ట్ పాయింట్, బికాస్ మీరు చేసిన తప్పు నాకు సార్ కూడా చెప్పారు, మీరు ఒప్పుకున్నారు, అది పాయింట్. ఏదైతే యష్మి గారు చేసిన తప్పు నాకు తెలియదు అన్నారో అక్కడ నిఖిల్ గారు గ్రాఫ్ పడింది. సో ఈ డిస్కషన్ మీద మీకు ఏమనిపించింది? యాక్చువల్గా ఆడియన్స్ కి అయితే ఇదే అనిపిస్తుంది. అక్కడే కదా నాకు సర్టన్ పీపుల్ అనే కదా, చాలా మందికి నిఖిల్ గారి గ్రాఫ్ అక్కడే పట్టింది, అక్కడే అర్థమవుతుంది వీళ్ళు ఇలా బ్యాకప్ చేసుకుంటున్నారు. నాకు ఆ మూమెంట్ లో అనిపించే కదా, ఎక్స్ హౌస్ మేట్స్ అంటే ఎలిమినేటెడ్ అయిపోయిన కంటెస్టెంట్స్ ఇంట్లోకి వచ్చి మీరు గ్రూప్ ఆడుతున్నారు, కలిసి ఆడుతున్నారు అని చెప్పి వాళ్ళని నామినేట్ చేశారు. నేను దానికి ముందు వీకే బ్రష్ నామినేషన్ అప్పుడే ఏంద్రబాయి ముగ్గురు కలిసి ఆడుతున్నారు నాకు అలా అనిపిస్తుంది. నేను ఓపెన్ అప్ అయ్యి ధైర్యంగా నేనే చెప్పాను ఇంట్లో. అప్పుడు దాకా ఉన్న 11 వారాల్లో ఎవరూ చెప్పలే ఆ మాట, నేనే చెప్పా. నాకు ఎందుకు తేజ అన్న హౌస్ లో ఖాళీగా ఉన్న టైప్ లో ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నారేమో అని అనిపించింది. ఫ్యూచర్ అంటే హౌస్ లో ఏం జరుగుతుంది, బయట ఏం జరుగుతుంది, బికాస్ మీరు చెప్పిన ప్రతి పాయింట్ కరెక్టే. నిన్న స్టేజ్ మీద నుంచి మీరు గౌతమ్ గారు టాప్ 2 లో ఉంటారన్నారు కదా, ఎగ్జాక్ట్లీ గౌతమ్ గ్రాఫ్ అలానే ఉంది, నిఖిల్ గారి గ్రాఫ్ అలాగే, అండ్ వాళ్ళ గ్రూప్ కి ఏం ఆడుతున్నారని చెప్పింది కూడా అలాగే. సో నేను హౌస్ చెప్పకముందే నేను చెప్పా మాట. ఇంకొక పాయింట్ ఏం నచ్చింది తెలుసా మాకు, నా పర్సనల్ గా జనాలు మా ఉంటారు కదా, వాళ్ళకి పర్సనల్ గా బాగా నచ్చింది ఏంటి అంటే, నామినేషన్స్ టైంలో వీళ్ళందరూ ఒక దగ్గర కూర్చొని అనుకుంటూ ఉంటారు, రేపు వీళ్ళ దగ్గర ఈ పాయింట్ ఉంది, దగ్గర ఈ పాయింట్, తేజగడ్ దగ్గర లేదు, తేజగడ్ నేను చెప్తాను ఏం చెప్తాను, మీరు అదే అంటే మీరు వచ్చి అక్కడ నుంచినప్పుడు ఒక స్టైల్లో నుంచొని వాడు తేజ చెప్తాడు, వీడు తేజ చెప్తాడు, అటు సరే అంటాడు, అయిపోద్ది కదా అని చెప్పేసి అంటారు. ఆ పాయింట్ కూడా బాగా నచ్చింది, బికాస్ వాళ్ళు ఏదనుకుంటున్నారో అది మీరు ముందు మీకు ఆల్రెడీ తెలిసిపోయినప్పుడు వీళ్ళు ఏమైనా డిస్కషన్ చేసుకున్నారా లేదు, అది మీ ఓన్ పాయింట్ ఆఫ్ వ్యూనా అని చెప్పేసి డిస్కషన్. అక్కడ మూమెంట్ అలాగే కనపడింది బ్రో. ఒకరు 3 సార్లు అంటే ఆ రోజు 5 సార్లు తీసుకొచ్చారు నా నామినేషన్స్ లోకి. తెలుసు 5 సార్లు తీసుకొస్తే 4 సార్లు రిజెక్ట్, 5వ సారి పడింది. ఆ 4 సార్లు రిజెక్ట్ అవడానికి కారణం ఏంటి? నేను స్ట్రాంగ్ గా డిఫెండ్ చేసుకున్నాను. అండ్ ఇంకొకసారి నబీలు నేను నుంచినప్పుడు నబీల్ నన్ను వేసాడు, నేను యష్మిని వేసింది స్ట్రాంగ్ పాయింట్ అని చెప్పి వాళ్ళకి అనిపించింది, యష్మిని నామినేట్ చేశారు. అట్లా ట్రై చేసిన తర్వాత ఇక లాస్ట్ కి ఏం చేయాలి, తేజని ఎలాగైనా పంపించాలి అని చెప్పి పక్కన ఒక 9 పాయింట్ చదువుతున్నారు. 9 పాయింట్ ఎవరు యాక్సెప్ట్ చేయరు, ఈ పాయింట్ యాక్సెప్ట్ చేశారు. నాకు అది సెన్స్ తట్టింది, నాకు తట్టి నేను చెప్పిన సీరియస్లీ ఈరోజు పొద్దునే నా వీడియో చూసా, అమ్మని నిజంగా అనుకున్నారా, నిజంగా నాకు ఈ రోజు దాకా తెలియదు అది జరిగింది. ఓకే. అండ్ ఇంకోటి, నామినేషన్స్ లో అన్నెసరీ పాయింట్స్ యూస్ చేసి నామినేట్ చేసేది ఎవరు హౌస్ లో నార్మల్ అంటే? మాకు ఇక్కడ 1 hour నేను ఓపెన్ గా చెప్తాను బ్రో, ఒక్కొక్కసారి నేను చేసి ఉంటా. ఎందుకంటే ఈ సీజన్ లో నామినేషన్స్ అన్ని చాలా డిఫరెంట్ గా జరిగినాయి.
ఓకేనండి. ఎందుకంటే బయట వాళ్ళు బయటలో చేయడం అది తీసేయండి. నెక్స్ట్ జైల్లో ఓన్లీ విష్ణుప్రియ గారు చేయటం అండ్ నెక్స్ట్ ఫస్ట్ తెలంగాణలో మేము రాయల్ క్లాన్ ఓజీస్ చేసేసి ఓజీస్ అందరు కలిసి ఇద్దరిని చేయటం అండ్ బెస్ట్ నామినేషన్స్ అప్పుడు ఏంటంటే ఒకసారి చేసిన వాళ్ళు చేయకూడదు అంటాం. అప్పుడు మనకి మహా అయితే పాయింట్స్ ఇద్దరి మీద ముగ్గురు మీద ఉంటాయి అంతే. ఇప్పుడు మనం అనుకున్న ముగ్గురు అయిపోతే వేరే వాళ్ళకి సిల్లీ నామినేషన్సే పడతాయి. అలాంటి నామినేషన్స్ ఈ సీజన్ లో చాలానే బండి, నా నుండి బండి, వేరే వాళ్ళ నుండి బండి. ఓకే అన్న, మీకు ఎక్స్పెషల్లీ అవినాష్ గారికి ఆ థాట్ ఎలా వచ్చింది అసలు గంగావని పెట్టి? బేసిక్ గా థాట్ నాది గంగావది అది. గంగావ గారు కూడా ఉన్నారు దీంట్లో. బేసిక్ ఏంటంటే అంత ముందు వారం ఫ్రైడే ఖాళీ కూర్చొని గంగమ్మ బయట స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చుంది. అవ్వా ఏం చేద్దాం ఖాళీగా ఉన్నామంటే చెప్పి ఏం చేద్దాం అంటే అవ్వా అందరం కలిసి ప్రాంక్ చేద్దాం అంటే పాప చేద్దాం చాలా ఎంతూజియాస్టిక్ గా ఉన్నారు. అవ్వ చేద్దాం అవ్వ ఏం చేద్దాం అంటే ఏదో ఒకటి చేద్దాం, నువ్వు నేనే కాదు ఇంకోటి కలుపుకుందాం. ఎవరినంటే నేను చెబుతలే ఉండు అన్న. అయిపోయిన తర్వాత అవినాష్ అన్న పిలిచాను. అన్న గంగవ్వతో ప్రాంక్ చేద్దాం, ఏం చేద్దాం అంటే ఇలా గోస్ట్ ప్రాంక్ ప్రాంక్ చేద్దాం, ఏమన్నా ఇద్దా అంటే ఏం కాదు పాన్న చేద్దాం సరదాగా అని చెప్పి ఇద్దరం కెమెరా చెప్పుకొని గంగవ్వ దగ్గర పోయాం. గంగవ్వ ఏమో ఏంటి అంటే చూసే ఉంటారు కదా, బేసిక్గా అందరం కలిసి సరదాగా చేద్దాం అనుకున్నాం. అది నెక్స్ట్ లెవెల్ పోయింది, వేరే లెవెల్లో వెళ్ళింది. నాకు సార్ చెప్పే వరకు హౌస్ మేట్స్ అందరూ తర్వాత తీసుకున్నారు మమ్మల్ని. బేసిక్ గా మేము పెద్ద గొడవ అయిపోద్ది నామినేషన్ తీసుకొచ్చేత గోల ఇద్దాం అనుకున్నాం. అందరూ అర్థం చేసుకున్నారు, ఫన్ వేలో తీసుకున్నారు దాన్ని. అండ్ వాట్ వాజ్ ద టఫెస్ట్ టాస్క్ అన్న? అంటే సీజన్ 7 తో పోలిస్తే మీకు అనిపించింది దాంట్లో వాట్ వాజ్ ద టఫెస్ట్ టాస్క్ ఈ సీజన్ లో మీ పరంగా మీకు అనిపించింది? అది ఏంట్రా బాబు బిగ్ బాస్ ఎంత అలా పెట్టారు అన్నట్టు. టఫెస్ట్ టాస్క్ అంటే నేను చేయలేకపోయి ఇది ఓడిపోయి రోహిణి గారు చేశారు. అది ఇది కాలు పెట్టి బ్యాలెన్సింగ్ పాట్ బ్యాలెన్సింగ్, దట్ ఈస్ ద నేనున్నప్పుడు దాకా టఫెస్ట్. ఆ ప్రోమో చూసారా మీరు? తర్వాత రోహిణి గారు చూసా, బయటకు వచ్చి చూసా. వేరే నేను మా అమ్మది ప్రోమో, రోహిణి గారు, ఈ 2 ప్రోమోలే చూసింది నేను. బయటకు వచ్చిన తర్వాత ఎగ్గట అదే నామినేషన్ అప్పుడు వీళ్ళు మాట్లాడుకుంటారు కదా, అదొక బిట్ స్క్రోల్ చేస్తుంటే అదొకటి కనపడింది, మాల్ చూపించారు అంతే. బస్తాల టాస్క్ ఒకటి, రోహిణి గారు బ్యాలెన్స్ చేసింది ఒకటి టఫ్ అని నాకు అనిపించింది. బస్తాలు నేను ఓవర్కమ్ చేసా, ఏదో ఒకటి చేశాను. నాకు ఆ కాల్ పెట్టిన బ్యాలెన్సింగ్ నా పరంగా టఫ్ అబ్బా. అన్న స్విమ్మింగ్ ఫైనల్ గా నేర్చుకున్నారా? స్విమ్మింగ్ వచ్చు, లాస్ట్ సీజన్ లో నేర్చుకున్నా, సందీప్ మాస్టర్ నేర్పించాడు నాకు. మరి ఈ సీజన్ లో చేసాగా నార్మల్ గా స్విమ్మింగ్ పూల్ ఆడుకున్నారా? చేసాగా స్విమ్మింగ్. ఏమో చూడలేదు, మాకు కనిపించలేదు. ఆడుకున్నా సరదాగా స్విమ్మింగ్. ఓకే. అండ్ అన్న టాప్ 5 టాప్ 3 అనేది కాకుండా ఒక్కొక్కరి మీద ఒక్కొక్క ఒపీనియన్. ఇప్పుడు అవినాష్ గారి మీద మీ ఒపీనియన్ అంటే ఆయన ఎక్కడి వరకు గేమ్ ఆడగలరు, టాప్ 5 వెళ్ళేదాకా ఆడగలరు, ఆడారు ఆయన. ఆయన వెళ్ళిపోయారు టికెట్ ఫైనల్ అది వదిలేసేయండి. ఆయన మీద మీ ఒపీనియన్ ఏంటి? చెప్పారు కదా మాస్టర్ ఎంటర్టైనర్ అని చెప్పారు కదా. సీరియస్లీ ఈ సీజన్ కి ఒక ఆయువు పోసాడు అవినాష్ అన్న. ఎందుకంటే నేను కొత్తగా వెళ్ళుంటే ఒకలా ఉండేది, ఆల్రెడీ వెళ్ళి ఇంకోసారి వెళ్ళడంతో వైల్డ్ కార్డ్ కంటెస్ట్ అందరికి తెలియని ప్రెజర్ ఉంటది. ఎందుకంటే ఫస్ట్ 4-5 వీక్స్ ఆట చూసి వెళ్ళాం, ఎలా ఉంది జనాలు ఎలా రిసీవ్ చేసుకున్నారు. అండ్ ఇదేం పెద్దగా వెళ్ళలేదు, అందరికీ తెలుసు, ఓపెన్ సీక్రెట్. ఫస్ట్ 4-5 వీక్స్ జనాల్లోకి అంతగా వెళ్ళలేదు. ఏమన్నా ఇప్పుడు మేము వెళ్ళి కాస్త ఏదో చెయ్యాలి, చేస్తే కానీ లేవదు. అది అంత ప్రెజర్ తో లోపలికి వెళ్ళాం. అండ్ ప్రతి ఒక్కడికి ఇది చెయ్యాలి అనే దాంతో వెళ్ళారు. నేను మా అమ్మని తీసుకురావాలి, నెక్స్ట్ అవినాష్ అన్న టాప్ 5కి వెళ్ళాలి, రోహిణి గారు కెప్టెన్ అవ్వాలి, గౌతమ్ గారు విన్ అవ్వాలి. ప్రతి ఒక్కరికి టార్గెట్స్ ఉన్నాయి. నా టార్గెట్ రీచ్ అయ్యా, అవినాష్ అని టార్గెట్ రీచ్ అయ్యాడు, రోహిణి గారిది అయిపోయింది, గౌతమ్ గారిది మిగిలి ఉంది. అండ్ ఇప్పుడు ఈ టార్గెట్ చేసింగ్ దాంట్లో వీళ్ళిద్దరు కూడా ఛాన్స్ వచ్చింది, ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే స్కోప్ వచ్చింది. చూద్దాం ఈ ముగ్గురులో ఎవరికి వచ్చిందో. వీళ్ళ ముగ్గురు ఎవరికి వచ్చినా నాకు సూపర్ హ్యాపీ. ప్రేరణ నైస్ ఫ్రెండ్ అబ్బా, క్రేజీ, అది మంచి వైబ్ ఉంటది ప్రేరణతో. అయితే విష్ణుప్రియ గారు అందరు కనిపించినట్టు తన లోకంలోనే తనే ఉంటారు, అదే తన లోకం అని చెప్పి ఫీల్ అయిపోతూ ఉంటారు. మనకు అర్థం కాదు అదేవో లోకం. మరి అన్న చిన్న డౌట్, అంటే యాజ్ ఆఫ్ నౌ నాకు కొంతమంది అడిగారు అనమాట, లాస్ట్ క్వశ్చన్స్ అడిగారు అనమాట. అంటే విష్ణుప్రియ గారు అంటే బయట ఇలానే ఉంటారా లేదా హౌస్ లో కూడా, అంటే బయట ఎలా ఉన్నారా హౌస్ లో కూడా అలానే ఉంటారా? బయట నాకు పరిచయం లేదండి మేడం, లేదా జస్ట్ ఒక షోలో కలిసాను అంతే, కేబీకేజీ. ఓకే, అంతేగాని నేను ఇప్పుడు చూస్తాను అంతే. అండ్ నబీల్ బ్రో చిన్న పిల్లవాడు మనస్తత్వం అబ్బా మనవాడిది, అందరికన్నా తక్కువ ఏజీ, సాధించాలనే జీలు ఉంది మనవాడిలో. అండ్ ఫస్ట్ లో ఆట చాలా మంచిగా ఉంది, అండ్ వాళ్ళ అమ్మ చెప్పిన తర్వాత ఇంకా ఆట మెరుగుపరుచుకున్నాడు. చూద్దాం మరి ఏమైతే, నాకైతే మంచిగా ఆడతాడు అనిపించింది. అంటే ఓకే, నెక్స్ట్ నిఖిల్ గారు స్టార్టింగ్ లో టాప్ ఉన్నారు, మరి ఇప్పుడు కొంచెం తగ్గారు. టాప్ 2 లోనే ఉన్నాడు నిఖిల్.
నేను అదే అనుకున్నాను, బయటకు వచ్చిన రిజల్ట్ కూడా అలాగే ఉంది. వాళ్ళిద్దరి మధ్య గట్టి పోటీ ఉండదని నాకు అనిపిస్తుంది. చివరి మీడి దాకా ఎవరు ఏంటని చెప్పలేము. అన్న లాస్ట్ క్వశ్చన్ అన్న, అండ్ మీరు బయటకు వచ్చేటప్పుడు నాగ్ సార్ దగ్గర వచ్చినప్పుడు ఒకటి చెప్పారు, గౌతమ్ టాప్ 2 లో ఉన్నాడు, మా వాడిని గెలిచి మీరు కప్ కొట్టడానికి ట్రై చేయండి అని చెప్పేసి. గౌతమ్ గారి మీద ఎందుకంత కాన్ఫిడెన్స్? లాస్ట్ క్వశ్చన్. ఎందుకంత కాన్ఫిడెన్స్ అంటే నేను అదే చెప్తాను బ్రో, వాడి ఆట నేను అప్పుడు చూశాను, ఇప్పుడు చూశాను. దట్స్ వై. అండ్ వాడు ఆడుతున్న తీరు నాకు చాలా బాగా నచ్చింది. ఆట తీరు బ్రో, ఆట గెలవడం ఇంపార్టెంటే కాదు, ఆడే తీరు ఇంపార్టెంట్. ఇప్పటిదాకా నేను చూసినప్పుడు వాడు ఇటువంటి ఫౌల్ గేమ్స్ ఆడలేదు. చాలా జెన్యున్ గా ఉన్నాడు, చాలా పాజిటివ్ గా ఉన్నాడు. వాడికి ఏది అనిపిస్తే దాన్నే నమ్మి దానితో ముందుకెళ్ళాడు. ఎవరు ఏది చెప్పినా వెళ్ళ, వాడు మనసుకు నచ్చిందే చేసాడు. ఓకేనా? ఆ విషయంలో మనకు నచ్చినట్టుగా మనం ఉన్నాము, అది జనాలకు నచ్చింది అనుకో, ఆబ్వియస్లీ మనమే విన్నర్స్. అదే జరుగుతుంది వాడి విషయంలో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్స్ ఫర్ ద టైం, ఆల్ ది బెస్ట్. అండ్ చాలా గట్టిగా మేనిఫెస్ట్ చేశారు. సో ఎవరికైనా ఏమైనా కోరికలు ఉంటే అన్నలాగా కోరుకోండి, తప్పకుండా తీరుతాయి అనమాట. థ్యాంక్ యూ సో మచ్. అండి, బాయ్, థ్యాంక్ యూ సో మచ్. వెళ్ళొస్తాను బ్రదర్.